బాలగంగాధర్ తిలక్ గారు ఆనాడు బ్రిటిష్ నుంచి సామ్రాజ్యాన్ని మన స్వతంత్రం తీసుకోవడం పోరాడాడు. ఇప్పుడు కూడా మనం పోరాడాల్సిన అవసరం లేదు. ఉన్న యొక్క స్వతంత్రాన్ని పోగొట్టకుండా ఉన్న చూడాల్సిన బాధ్యత ఉంది. హిందువులు మాత్రమే హిందువుల దగ్గర బిజినెస్ చేయండి, హిందువులతోనే కనెక్టివిటీ పెట్టండి, ఇతరులతో సామాన్యంగా ఉండండి, వాళ్ళ మతాలని వాళ్ళ ప్రాంతాలని వాళ్ళని గౌరవించండి. కానీ మన సాంప్రదాయాన్ని గట్టిగా ఆదరించండి, ఆచరించండి, పూజించండి, ఒకరినొకరు మాట్లాడుకోండి, పటిష్టం చేయండి. మీరు ఏ కులమైనా పర్వాలేదు, ఏ ప్రాంతమైనా పర్వాలేదు. కానీ పనికి మాలిన ఉద్యమాల వల్ల ప్రమాదం మనకే. ఎందుకంటే బంగ్లాదేశ్ చూసి నేర్చుకోండి. అక్కడ 25% ఉన్న వాళ్ళు ఇప్పుడు 2% ఇవాళ పరిస్థితి మారిపోయింది. పాకిస్తాన్ 20% 2%కి వచ్చింది. ఈ రోజు మనల్ని ప్రాంతాల వారీగా, కులాల వారీగా, సాంప్రదాయాల వారీగా విడగొట్టే ప్రయత్నం కొన్ని కుహాన శక్తులు తయారు చేస్తున్నాయి. కాబట్టి ఈ గణపతిని పెట్టిన వేదికల వాళ్ళు అది ఏ పార్టీ వాడే ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి నాయకుడు ఏదో ఒక నాయకుడు ఉంటాడు. గణపతి కాంగ్రెస్ నాయకుడు గణపతి పెడతాడు, బీజేపీ నాయకుడు పెడతాడు, ఆర్ఎస్ఎస్ ఆయన పెడతాడు, విశ్వ హిందూ పరిషత్ పెడతాడు, స్వామీజీ పెడతాడు, పురోహితుడు పెడతాడు, ఒక గల్లీలో ఉన్న లీడర్ పెడతాడు, అందరు పెడతారు. ఎవరు పెట్టినా మీరు హిందువులు అనే విషయం మర్చిపోకండి. ఇప్పుడు పహల్గాంలో జరిగినటువంటి షూట్లో నువ్వు ఏ ప్రాంతం, నువ్వు గుజరాతా, మార్వాడియా, నువ్వు కంసాలియా, నువ్వు కమ్మరా, నువ్వు మంగళయా అని అడగలే. నువ్వు హిందువా వేసేసాడు బొందోకి, అంతే. ఏడగొట్టానో వాడు కొట్టాడు. దానివల్లనే ఇలా ఆపరేషన్ సింధూరు తయారు చేయాలి. అంటే వాడు ఎవరో వచ్చి కలవడం, మన మిలిటరీని మనం మళ్ళీ దారబోయడం అవసరం ఉంది. జస్ట్ మీరు ఎవరు అని చూసి వాడు కొట్టాడు, మీరు ఎవరు అని చూసి జస్ట్ వాళ్ళకి కరెక్ట్ కట్ చేయండి. ఇన్కమ్ గా ఏం జరగాలి? ఇది అంతర్యుద్ధం ఏమిటంటే దాన్ని ఏమంటారండి, ఆర్థిక యుద్ధం జరగాలి. అంటే ఆర్థికంగా ఎవరిని బలహీనం చేయాలి వాళ్ళు చేస్తే ఒక సంవత్సరమే చేయండి. సంవత్సరం వరకు దెబ్బకి సెట్ అయిపోతారు. సంవత్సరం వరకు ఎక్కడ అరటి పండ్లు అక్కడ ఎండిపోతాయి, ఎక్కడ మామిడి పండ్లు అక్కడ ఆగిపోతాయి, ఎక్కడ యాపిల్ కాయలు అక్కడ ఎండిపోతాయి, ఎక్కడ అల్లం బెల్లం అన్ని అక్కడ ఆగిపోతాయి, ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆగిపోతాయి. ఎవరు అవసరం అయితే మీ సొంత వెహికల్ తీసుకెళ్ళండి, ప్రయత్నం చేయండి. ఇది మాత్రం నేను చెప్తున్నా ఈ సందర్భంగా. ఈ ప్రమాణము ఈ యొక్క గణపతి మహోత్సవాల్లో చేయాలి. పెద్ద పెద్ద గణపతి పెట్టిన వాళ్ళు కూడా ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ యొక్క యాజమాన్యం పైన, కమిటీ మెంబర్ల పైన ఉంది. ఎందుకంటే మన శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి రోజు 6 మంది చనిపోతే దామోదర్ రాజనరసింహ గారు డిప్యూటీ సీఎం గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ల వైర్లన్నీ స్తంభాలకు అన్ని కట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు పాపం. అంటే తలకు తగిలిన దెబ్బ మోకాలకు మందు పెట్టే పరిస్థితి వచ్చింది. కలిగిందేమో కరెంట్ వైర్, కడియాగిందేమో ఇంటర్నెట్ వైర్. ఆ రోజు మొత్తం అన్ని నెట్ మొత్తం లాస్లు అయిపోయి ఆ నెట్ వచ్చిన వాళ్ళందరూ మన బాధితులే. అంటే చూడండి, తలా తోకలేనటువంటి సిద్ధాంతాల వల్ల మనకి సమస్యలు వస్తాయి. సో నేనేమంటున్నానంటే మీరు పెద్ద పెద్ద వినాయకులు పెట్టడం ఎందుకు, ఈ పెద్ద పెద్ద చావడం ఎందుకు? ఇతర మతాలలో ఉన్నాయా? వాళ్ళ ఈ ఊరేగింపులు ఉన్నాయా? డీజేలు ఉన్నాయా? అరే వాళ్ళ పండుగలలో మీరెళ్ళి వాళ్ళ తద్దినాలు మీరు పెట్టడం ఏంది? డిసెంబర్ 31 రోజు పుట్టిన మనకు జనవరి 1 వచ్చిందని చెప్పేసి రాత్రి 12 గంటలకు కేకులు కోసుకొని తింటున్నారు. వాళ్ళు వీళ్ళు తింటున్నారు. ఎవరు మారాలి? ఇక్కడ జనవరి 1 నాడుకు వస్తున్నారు, డిసెంబర్ 25 నాడు మీరేకి వస్తున్నారు. మీ పెళ్లిలో అయితే కూడా హిందువులు కేకులకు వస్తున్నారు, మీ పుట్టినరోజులు అయితే వస్తున్నారు, మీ పెళ్లి రోజు అయితే వస్తున్నారు. ఇది ఇతర మతాలలో అక్కడ ఏమి ఫ్రూట్స్ దొరకవు కాబట్టి వాళ్ళు కేకులు కోసుకోవాలి. మీకేమైంది? దీపాలార్పణ సంప్రదాయం మనది కాదు. మన తెలుగు ఉగాది సంవత్సరంలో ఎవడేం చేయడు. మళ్ళీ తెలుగు ఉగాది సంవత్సరం నాడు ఒక్కడు బయటికి రాడు. ఎవరు ఆ పంతులు, ఆ ఊళ్ళో పెద్ద మనుషులు తప్ప పచ్చడి తాగడానికి గుడి దగ్గరికి వెళ్ళి కుండలు కలుపు తప్ప ఈ డిసెంబర్ 31 నాడు కేకులు కోసేటువంటి కొండగోడు ఒక్కడు కనబడాడు. అందరూ వస్తారు, ఒక్కడు కనబడాడు. ఆ రోజు ఒక్కడు కనబడితే మచ్చపోయాడు. అరే మన సంక్రాంతి, మన పండుగ, కొత్త పండుగ, జనవరిలో వచ్చే మొట్టమొదటి పండుగ సంక్రాంతి, రెండో పండుగ మనకు ఉగాది, శివరాత్రి, ఎన్ని పండుగలు మనకు ఉన్నాయి. ఆ పండుగల నాడు కనబడే, ఇప్పుడు పండుగ గణపతి చవితి నాడు కనబడతారండి. మళ్ళీ అమ్మవారి పండుగ నాడు కనబడరు. అమ్మవారి నవరాత్రులు అమ్మవారు కోపం ఇస్తుందని చెప్పేసి అమ్మవారి వాళ్ళు కొంతమంది మాత్రమే కండవలు వేసుకొని తిరుగుతారు. మిగతా వాళ్ళందరూ డీజే బ్యాచ్లు ఉంటాయి కదా, అవి కనబడవు. అప్పుడు ఈ మందు బ్యాచ్లు కూడా కనబడవు. ఎందుకంటే అమ్మవారు ఇంకో మంది ఉన్నారు. ఈ అమ్మవారి దానిలో కూడా ఒక దరిద్రాలు తయారవుతున్నాయి. దసరా తర్వాత తీస్తారు అమ్మవారిని. దసరా వరకే నవరాత్రి ఉత్సవాలు. వీళ్ళు ఏం చేస్తారు, దసరా నాడు నాన్ వెజ్ తినాలి కదా, ఈ కండులు వేసుకున్న వాళ్ళు కూడా. మా ఇంట్లో ఒక్కరండి, అందుకే నేను 9 రోజులు నాడే అమ్మవారికి దండం పెట్టేస్తాడు. తెల్లారి మళ్ళీ తెల్ల. ఒక్క రోజుకు మీకు ఏం రోగాల? మంది కూడా కండువాలు కప్పుకొని బొట్లు పెట్టుకొని తిరుగుతారు. ఇది ఒకటి మన. ఇంకొకటి అయ్యప్ప మాలలు వేసినా, గణపతి మాలలు వేసినా, శివ మాల వేసినా, వీరబ్రహ్మేంద్ర స్వామి మాల వేసినా, ఇంకొక మాల వేసినా ఏం చేయాలి? పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా మాల వేసుకోవాలంటే వాళ్ళు ఆ మాల బట్టలు వేయడం లేదు, అదే పోలీస్ డ్రెస్ మీద ఉండాలి. కండువ కప్పుకోవాలి, కండువ కూడా కప్పుకొని బొట్టు కూడా పెట్టేస్తే ఈ మధ్య. మరి వాళ్ళు మధ్య శ్రీశైలంలో బస్సు మీద డ్రైవర్ పోతుంటే టోపీ తీసి లోపలికి పోవాలని అంటే మాకు ఇక్కడ రావద్దని చెప్పండి,
మేము టోపీ పెట్టుకొని ఎప్పటి నుంచో వస్తున్నా, నేను తీయనండి అన్నాడు. ఒక డ్రైవర్ టోపీ తీయమంటేనే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీ లోపల కొంచెం మార్పు రావాలి. అది డీజీపీ గారు కావచ్చు, ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, కమిషనర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు. భారతదేశంలో పుట్టిన తర్వాత భక్తుడిగా తాను ఏమైనా రోజు పొద్దున ఏమైనా మర్డర్ చేస్తున్నాడా, మానభంగం చేస్తున్నాడా? మాల వేసుకున్నందుకు ఏదో రూపకం. ఈ అమ్మవారి దగ్గర 9 రోజులకి, అయ్యవారి దగ్గర గణపతి దగ్గరనే మా కండవలు వేసుకొని తిరుగుతున్నాం మన పిల్లలు. 41 రోజు మాల వేసేవాడికి ఏ డిపార్ట్మెంట్ లో వాళ్ళైనా ఆ కండు వేసుకోవచ్చు, అవసరమైతే డ్రెస్ కూడా వేసుకొని పోవచ్చు. అక్కడ చేయాల్సింది నీ యొక్క డ్యూటీ నిర్వహణగా చేస్తున్నాడా లేదా చూడాలా.